వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో ఎక్కడ చూడ ఐఫోనే ఉంది కదా, మన చేతిలో కూడా ఐఫోనే ఉంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నేను ఐఫోన్ ఫస్ట్ టైం టచ్ చేయబోతున్నాను. ఇంకెందుకు లేట్, అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. మన దగ్గర ఐఫోన్స్ ఒకటి కాదు, రెండు కాదు, మూడు ఉన్నాయి. ఒకటి ఐఫోన్ 16 ప్లస్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్. ఇప్పుడు మనం ఐఫోన్ 16 అన్బాక్సింగ్ చేసి చూద్దాం. వావ్, చాలా బాగుంది. కలర్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. చేతిలో పెట్టుకుని చాలా హ్యాండీగా కూడా అనిపిస్తుంది. బ్లూ కలర్లో ఉంది, కానీ దీన్ని అల్ట్రా మెరైన్ అని చెప్తున్నారు. ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఛార్జింగ్ కేబుల్, సిమ్ ఎజెక్టరు, ఇంకా ఐఫోన్ 16 ప్లస్ పింక్ కలర్లో చాలా అదిరిపోతుంది ఫోన్ అయితే. ఇంకా దీంట్లో కూడా సేమే సిమ్ ఎజెక్టరు, ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఇంకా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్. ఏమన్నా ఐఫోనే చాలా బాగుంది లుక్ అయితే. ఇంకా దీంట్లో కూడా సేమ్ యాస్టీజ్ ఛార్జింగ్ కేబుల్, సిమ్ ఎజెక్టర్ ఇచ్చారు. ఐఫోన్ 16 దీని ఫోన్ డిజైన్ చూసుకున్నట్టయితే లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. కలర్ చూడండి ఎంత అట్రాక్ట్ చేస్తుందో. ఇంక ఇది ఫ్రంట్ అంతా గ్లాస్ ఫినిష్తో వచ్చింది. సైడ్స్ అంతా అల్యూమినియం ఫ్రేము, 7.8 mm థిక్నెస్, ఇంకా 170 grams లైట్ వెయిటెడ్ ఫోనే. ఈ ఫోన్కి IP68 రేటింగ్ ఉంది, అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. 30 minutes వాటర్లో కూడా ఫోన్కి ఏం కాదు. 16 ప్లస్ చూడండి, పింక్ కలర్ లో చాలా అదిరిపోయింది ఫోన్ అయితే మాత్రం. సేమ్ ఐఫోన్ 16 లాగే ఫ్రంట్ అంతా గ్లాస్ ఫినిషింగ్, సైడ్స్ అల్యూమినియం ఫ్రేమ్, సేమ్ ఐఫోన్ 16 లాగే. అయితే దానికన్నా ఫోన్ కొంచెం పెద్దది, వెయిట్ కూడా 199 grams ఈ ఫోన్. ఇంకా ప్రో మ్యాక్స్, ఆ రెండు ఫోన్స్ కన్నా ఈ ఫోన్ చాలా పెద్దది, వెయిట్ కూడా ఎక్కువ ఉంది, 227 grams. ఇంకా సైడ్స్ అంతా టైటానియం ఫ్రేమ్ తో ఇచ్చింది. ముందు ఫోన్స్ అంతా అల్యూమినియం ఫ్రేమ్ కదా, ఇది మాత్రం టైటానియం ఫ్రేమ్ తో వచ్చింది. ఐఫోన్ 16 కి ఐఫోన్ 16 ప్లస్ కి కెమెరాస్ 2 ఉన్నాయి బ్యాక్ సైడ్. ప్రో మ్యాక్స్ 3 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఐఫోన్ 16 డిస్ప్లే చూసుకున్నట్టయితే ఇది 6.1 inch స్క్రీన్ తో వచ్చింది. సూపర్ రెటీనా OLED డిస్ప్లే, 60 Hz రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఇంకా ఐఫోన్ 16 ప్లస్ అయితే ఇది దానికన్నా కొంచెం స్క్రీన్ పెద్దది, 6.7 inch స్క్రీన్ తో వచ్చింది. ఇది కూడా సూపర్ రెటీనా OLED డిస్ప్లేనే, దీంట్లో కూడా 60 Hz రిఫ్రెష్ రేటే. ఇంకా ప్రో మ్యాక్స్ అయితే ఈ 2 ఫోన్స్ కన్నా స్క్రీన్ చాలా పెద్దది, 6.9 inches తో వచ్చింది. మూవీస్ చూసుకునేదానికైతే సూపర్ కంఫర్ట్ గా ఉంటది. ఐఫోన్ సైడ్స్ చూస్తే ఛార్జింగ్ సి పోర్ట్, డ్యువల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్, వాల్యూమ్ రాకర్, యాక్షన్ బటన్. ఇంకా రైట్ సైడ్ చూస్తే పవర్ బటన్, తర్వాత కెమెరా కంట్రోల్ ఉంది. ఇంకా ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఇది OLED తో పాటు LTPO డిస్ప్లే తో వచ్చింది. ఇంకా ఐఫోన్ ఇంటర్ఫేస్ చూడండి, చాలా స్మూత్ గా ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఇంటర్ఫేస్ దీనికంటే ఫాస్ట్ ఉండొచ్చు, కానీ ఐఓఎస్ లో ఫ్లూయిడ్ స్మూత్ ఉంటుంది ఇంటర్ఫేస్. ఇంకా హార్డ్వేర్ విషయానికి వస్తే 16 ప్లస్ రెండిట్లో కూడా A18 చిప్ సెట్ ఉంది. ఇంకా హెక్సాకోర్ CPU, 5 core GPU ఉంది. ప్రో మ్యాక్స్ లో అయితే A18 ప్రో చిప్ సెట్ ఉంది, హెక్సాకోర్ CPU, హెక్సాకోర్ GPU. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 16 లో 20 hours వీడియో ప్లేబ్యాక్ ఇచ్చారు, 16 ప్లస్ లో 26 hours వీడియో ప్లేబ్యాక్ ఇచ్చారు. ఇంకా ప్రో మ్యాక్స్ లో అయితే 29 hours వీడియో ప్లేబ్యాక్ ఇచ్చారు. ఇంకా మెమరీ విషయానికి వస్తే మూడిట్లోనూ 8GB ర్యామ్ కామన్. ఇంకా స్టోరేజ్ అయితే 128GB, 256GB, 512GB, 1TB వేరియంట్స్ ఉన్నాయి. ఇంకా కెమెరా విషయానికి వస్తే 16 ప్లస్ రెండిట్లో కూడా బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి 48 MP వైడ్ కెమెరా, ఇంకొక 12 MP అల్ట్రా వైడ్ కెమెరా. ఇంకా సెల్ఫీ కెమెరాకి అయితే 12 MP వైడ్ కెమెరా. రెండిట్లో కూడా వీడియో రికార్డింగ్ 4K 60 FPS వరకు చేయొచ్చు. ఈ 16 సిరీస్ లో ఒక స్పెషల్ ఎడిషన్ ఏంటంటే కెమెరా కంట్రోల్. ఇది కెమెరా కంట్రోల్ బటన్. టెక్నికల్ గా ఇది బటన్ అయినప్పటికీ యాపిల్ ఒప్పుకోవడం లేదు, వాళ్ళు దీన్ని కెమెరా కంట్రోల్ అనే అంటున్నారు. ఇది ల్యాండ్స్కేప్ మోడ్ లో మాత్రం యూజ్ చేసేలా డిజైన్ చేశారు. గింబెల్ అయినా, ట్రైపోడ్ అయినా, లేదా చేతిలో పట్టుకున్న హారిజంటల్ గా మాత్రమే హ్యాండీగా ఉంది. ఈ కెమెరా కంట్రోల్ ని ప్రెస్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. దానిపైన ఫింగర్ ని స్లైడ్ చేస్తే జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. DSLR కెమెరాస్ లో ఉన్నట్టు 2 times హాఫ్ ప్రెస్ చేస్తే ఇంకా చాలా కెమెరా ఆప్షన్స్ వస్తాయి. ఎక్స్పోజర్, డెప్త్, కెమెరాస్, స్టైల్స్, టోన్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఎంత స్పీడ్ గా స్వైప్ చేస్తే అంత ఫాస్ట్ గా ఆప్షన్స్ నావిగేట్ అవుతాయి. టచ్ ప్యాడ్ లాగా చాలా స్మూత్ గా ఉంది. అలానే హాఫ్ ప్రెస్ చేసినప్పుడు చిన్నగా వైబ్రేషన్ కూడా ఉంది, ఆప్షన్ సెలెక్ట్ చేసామనే ఇండికేషన్ అది. కెమెరా కంట్రోల్ ని లాంగ్ ప్రెస్ చేస్తే వీడియో మోడ్ ఓపెన్ అయ్యి రికార్డ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ప్రో మ్యాక్స్ లో కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఇచ్చారు. ఒకటి 48 MP వైడ్ కెమెరా, ఇంకొక 12 MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, ఇంకొకటి 48 MP అల్ట్రా వైడ్ కెమెరా. మ్యాక్రో మోడ్ కూడా చాలా బాగుంది, కంటికి కనపడిన ఆబ్జెక్ట్స్ కూడా ఫోటో తీసుకోవచ్చు. డీటెయిల్స్ చూడండి ఎంత బాగా క్యాప్చర్ చేసిందో. అందరికి డైలీ లైఫ్ లో యూజ్ అవ్వకపోయినా ఫోటోగ్రాఫర్స్ కి బాగా యూజ్ అవుతుంది. వీడియో మోడ్ లో 15x జూమ్ ఉంది. జూమ్ చేసిన తర్వాత కూడా డీటెయిల్స్ మర్జ్ అవ్వడం లేదు, క్లియర్ గానే ఉన్నాయి.
అందుకేనేమో ఐఫోన్ కెమెరా అంత పాపులర్ అయింది. ఇంకా రెగ్యులర్ కెమెరా మోడ్లో టైమ్ ల్యాప్స్, స్లో మోషన్, సినిమాటిక్ మోడ్ ఇలా చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్లో మోషన్లో చూడండి HD 240 ఫ్రేమ్స్ క్యాప్చర్ చేయొచ్చు. నార్మల్ వీడియో కంటే 10 times స్లో అనమాట. అలానే 4Kలో 120 FPS రికార్డ్ అవుతుంది. ఈ ఆప్షన్ ఇందులోనే ఫస్ట్, ఇంతవరకు ఎవ్వరు ఇవ్వలేదు. ఇంకా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 12 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా ఉంది. ఇందులో 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ప్రో మ్యాక్స్ లో ఆడియో మిక్స్ అని ఒక కొత్త ఫీచర్ ఉంది. ఇందులో వీడియో రికార్డ్ అయిన తర్వాత ఆడియో క్వాలిటీని చేంజ్ చేస్తుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆడియో మిక్స్ పైన క్లిక్ చేసి అక్కడ మనకు 4 ఆప్షన్స్ చూపిస్తుంది. స్టాండర్డ్, ఇన్ఫ్రేమ్, స్టూడియో, సినిమాటిక్. ఇన్ఫ్రేమ్ అంటే ఫ్రేమ్ లో ఎంత వీడియో ఉందో అంత వాయిస్ ని ఐసోలేట్ చేస్తుంది. స్టూడియో అంటే స్టూడియోలో రికార్డ్ చేసినట్టు వాయిస్ ని చేంజ్ చేస్తుంది. సినిమాటిక్ అంటే సినిమాటిక్ మోడ్ లోకి మన వాయిస్ ని చేంజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో ఐఫోన్ లో రికార్డ్ చేసింది. ఇంకా గేమింగ్ విషయానికి వస్తే అన్ని మోడల్స్ లోను గేమ్స్ సూపర్ గా ఆడుకోవచ్చు. ఈ 3 ఫోన్స్ లో మీకేం నచ్చిందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.